ఫ్రెండ్స్, ఈ లైవ్ మొదలయ్యే ముందు ఒక ముఖ్యమైన క్లారిటీ చెప్పాలి. ఇది పర్సనల్ అటాక్ కాదు. ఇది ఒక ఐడియాలజీ వర్సెస్ బిహేవియర్ మధ్య కనిపిస్తున్న గ్యాప్ గురించి అవేర్నెస్ మాత్రమే. ఎన్ఆర్ఎఫ్ తనను తాను ఫెమినిస్ట్ అని ఈక్వల్ రైట్స్ గురించి మాట్లాడతారు. ఈక్వల్ రైట్స్ అంటే క్రిటిసిజం వచ్చినా, క్వశ్చన్స్ అడిగినా అందరికీ సేమ్ స్టాండర్డ్ అప్లై అవ్వాలి. కానీ ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్స్ రావడం చాలా రేర్. దాని బదులు టాపిక్ షిఫ్ట్ అవుతుంది. డ్రెస్ డిస్కషన్ వస్తుంది. ఇమోషనల్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. డ్రెస్ ప్రాబ్లం అయితే పిల్లలు, వృద్ధ మహిళలు ఎందుకు బాధపడుతున్నారు అనే పాయింట్ ముందుకొస్తుంది. ఈ పాయింట్లో తప్పులేదు. క్రైమ్కి డ్రెస్ కారణం కాదు. కానీ అసలు ప్రశ్న అక్కడ కాదు. ఈ టాపిక్ని రిపీటెడ్గా తీసుకొచ్చి ఒరిజినల్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేయడం డిస్కషన్ని డైవర్జన్ వైపు తీసుకెళ్తుంది. ఇంకో కాంట్రడిక్షన్ కూడా కనిపిస్తోంది. ఈక్వల్ రైట్స్ అంటే మెన్ మీద బ్లాంకెట్ జనరలైజేషన్స్ చేయకూడదు. వన్ సైడెడ్ బ్లేమ్ ఉండకూడదు. కానీ డిస్కషన్స్లో మెన్ని బ్రాడ్గా నెగటివ్ ఫ్రేమింగ్ చేయడం, సొసైటీని ఒక డైరెక్షన్లోనే చూపించడం ఫ్రీక్వెంట్లీ కనిపిస్తోంది. ఇది ఈక్వాలిటీ కాదు. ఇది సెలెక్టివ్ ఫ్రేమింగ్. అలాగే సనాతన ధర్మ గురించి మాట్లాడేటప్పుడు కూడా బ్యాలెన్స్డ్ క్రిటిక్ కాకుండా ఇండైరెక్ట్ నెగటివ్ టోన్ కనిపిస్తుంది. క్రిటిసిజం తప్పు కాదు. కానీ సెలెక్టివ్ క్రిటిసిజం ఐడియాలజికల్ బేస్లా కనిపిస్తుంది. విమెన్ సేఫ్టీ చాలా సీరియస్ ఇష్యూ. ఈ అంశాన్ని ఎవరూ ఖండించడం లేదు. కానీ ఆ ఇష్యూని షీల్డ్లా వాడుకుని అకౌంటబిలిటీ నుంచి తప్పించుకోవడం హెల్దీ డిబేట్ కాదు. ఆడియన్స్గా మనం చూడాల్సింది సింపుల్. ఈక్వల్ రైట్స్ అంటే క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ ఇవ్వడం, క్రిటిసిజం వచ్చినప్పుడు క్లారిటీ ఇవ్వడం. లైవ్ చూడండి. ఇమోషన్తో కాదు, లాజిక్తో. ఎవరు ఈక్వాలిటీ పాటిస్తున్నారు, ఎవరు సెలెక్టివ్ అవుట్రేజ్ చూపిస్తున్నారు, మీరే అబ్జర్వ్ చేసి డిసైడ్ చేయండి. ఇది జడ్జ్మెంట్ కాదు, ఇది అవేర్నెస్.